వచ్చేటప్పుడు వాజ్లేను కాళ్ళు చేతులు వలగకుండా రాసుకునేందుకు సొల్యూషన్ తీసుకురా అక్క అని చెప్పిండు మా సత్తిగాడు. ఓర్ని ఎన్నెల్లేంది గిప్పుడెందుకురా అంటే ఊకో బితిరాక చలికాలం సురువైందక్క అన్నాడు. కరెక్టే కదా, 2 నెలల కింద రావాల్సిన చలికాలం ఆలస్యంగా వచ్చే వరకు అదో కాలం ఉన్నదనే మర్చిపోయినాం కదా మనం. వచ్చుడు ఆలస్యం అవుతుందేమో కానీ వచ్చుడైతే పక్కా అని చూపించింది సలి. దసరాకచ్చి శివరాత్రికి పోతుంది అనుకుంటే క్రిస్మస్ తాతతో నచ్చింది ముద్దుగా. ఎక్కడిది పొద్దుగాల పక్క మీదకెళ్ళి లేవనిస్తే ఒట్టు కాలు చేతులు కొంకర్లు పోతున్నాయి. సలికి లేసుడు తానాలు లేసుడు కొలువుకు పోవుడు మా కష్టం అనిపిస్తున్నది. ఇక బండి మీద రోడ్డెక్కితే పెయ్యి వణుకుడు పడతాంది. నడమింత గరం గరం షాయ్ కడుపులో పడితేనే ఎచ్చగా ఉంటాంది. ఎండపొడకు నిలబడ్డా పెయ్యిని గరం చేసుకుంటారు పబ్లిక్. ఇక నీళ్ళనైతే ముట్టుకో వశమైతలేదు. పొద్దుకే ముంగట కూడా గిట్లనే ఉంటాంది. చల్లగాలికి అడ్డమైన రోగాలు కూడా వచ్చి పాడైతాయి. కానీ మనకే గిట్ల అనిపిస్తే ఇక మున్సిపాలిటీ అమ్మలు రాత్రి డ్యూటీలు ఎట్లా చేస్తుర్రో ఏమో. పొద్దుగాల పేపర్ వేసే పోరగాన్లు పాల పోరగాన్లు ఎట్లా ఓర్చుకుంటాన్రో ఏందో. ఏం చేస్తారు, చలి పెడుతుందని గంట లేట్ గా పనికి పోతే నడుస్తుందా? అన్నలు చలికి జర పైలం ఉండుండ్రే.